పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాల బాత్రూంలో ఉరి వేసుకుని 45 స్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. అచ్చంపేట మండలం కొండూరుకు చెందిన స్వామి 4 రోజుల క్రితం బీర్జాలు కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో బంధువులు హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి బాత్రూంకి వెళ్లి కిటికీకి ఉరి వేసుకుని స్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే మా అమ్మ మధ్య మా నాన్న మధ్య గొడవలు జరుగుతూ వచ్చావి. ఈ నేపథ్యంలో మా నాన్న ఆత్మహత్య చేసుకుంటూ వచ్చాడు. దీనికి కారణం నా పేరు యలమందరాజు. వాళ్ళ కుమారుడిని 22వ తారీఖున శనివారం కుటుంబాల వ్యవహారాల తరఫున కోసూరు స్టేషన్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళందరూ పెద్దల సమస్యలో మా నాన్న అరిచి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పారు. అయితే మా నాన్నగారు మా అత్తగారు ఇంటికి వచ్చేసి బాత్రూమ్కి వెళ్తున్నానని చెప్పి అక్కడ బీర్జాలను కోసుకొని బయటకు వచ్చి ఆ జనాలందరికీ చూపించారు. మా అత్త మా ఆవిడ కోసారని చెప్పారు. అయితే మేము ఆ నేపథ్యంలో మేము మా తమ్ముడి మీద తీసుకొని బ్లీడింగ్ అవుతుందని క్రోసూరు వచ్చి క్రోసూరులో పోలీసులు చూపించేసి పోలీసుల నుంచి మళ్ళీ వాళ్ళు చెప్పారు. పోలీసులు కానిస్టేబుల్ సార్ సత్తెనపల్లి తీసుకెళ్ళమని చెప్పారు. సత్తెనపల్లి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మా నాన్న నిన్న రాత్రి సూసైడ్ పల్నాడు జిల్లా గురజాల రెవెన్యూ పరిధిలోని వీఆర్ఓలు సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు